విడాకులు తీసుకుందాం అనుకుంటే మీ లాయర్ అంకుల్ అవి మనకి ఇప్పించేలా లేరు. అందుకే మరొక లాయర్తో మాట్లాడి విడాకులు ఏర్పాటు చేశాను. సత్య నావాడు, నా భర్త. అతని చేత్తో ఈ మెడలో తాళి కట్టించుకుంటాను. తదాస్తు దేవతలు ఉంటారా బామ్మ? మనం మాట్లాడకూడని మాటలంటే వాళ్ళు వింటారా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు బామ్మ. నాకు మాత్రం ఏం తెలుసు. కాకపోతే ఒకటి, మనసారా అనుకుంటే ఆ మాటలు దేవుడు కూడా వింటాడు. స్వచ్ఛమైన మనసుతో గాని, బాధపడిన మనసుతో గాని ఎవరైనా ఏమన్నా అంటే అది జరిగి తీరుతుంది. అందుకే అనకూడని మాటలు, వినకూడని మాటలు ఏదైనా అంటుంటే మళ్ళీ అలాంటి మాటలు మాట్లాడకుండా ఉండాలని పెద్దవాళ్లు తథాస్తు దేవతలు ఉంటారు, అలా అనకూడదు అంటారు. ఇప్పుడెవరేమన్నారని, ఏం జరిగిందని నీకు ఈ అనుమానం వచ్చింది? ఎవరూ ఏమనలేదు. నాకే ఏదో అడగాలనిపించింది. మరేదో జరిగిపోయినట్లు అలా మెత్తబడిపోయావేంటే? ఎందుకో కొంచెం నీరసంగా ఉంది, అంతే. సరే ఉండు, వేడివేడిగా కాఫీ తాగితే నీరసం అదే పోతుంది. అప్పుడున్న పరిస్థితుల్లో నాకు విడాకులు కావాలని మనస్ఫూర్తిగానే అడిగాను. అందుకే ఇలా జరిగిందేమో. లేదు, ఆయన నేను విడిపోవడం అనేది జరగకూడదు. ఎలాగైనా విడాకులు తీసుకోకుండా ఆపాలి. అంకుల్, అమ్మా సావిత్రి, వచ్చి అలా నిలబడిపోయావే, రా. ఏడి అబ్బాయి కూడా వచ్చాడా? లేదు, మీతో మాట్లాడాలని నేనే వచ్చాను. రామా, వచ్చి కూర్చో. చెప్పమ్మా, ఏం మాట్లాడాలి? మీరు నాకు సహాయం చేస్తారా? సహాయమా? ఏమిటమ్మా అది? నాకు విడాకులొద్దు అంకుల్. కొత్తగా చెబుతున్నావేమిటమ్మా? తనిప్పుడు మారిపోయింది, విడాకులు తీసుకోవాలన్న ఆలోచన తనకి లేదని అబ్బాయి ఆ రోజే చెప్పాడు. నువ్వు అవునన్నావుగా. నేను వద్దంటున్నాను, కానీ ఈరోజు ఆయన కావాలంటున్నారు. అవునంకుల్, ఆయనతో కలిసి బతకలేను అంది నేను. విడాకులు కావాలి అని అడిగింది నేను. కానీ నా తప్పు నేను తెలుసుకుని, నా మనసు నేను మార్చుకుని ఆయనతోనే కలిసి బతకాలనుకుంటుంటే ఈరోజు ఆయన విడాకులు కావాల్సిందే అంటున్నారు. నిజంగా నేను నమ్మలేకపోతున్నానమ్మా. నువ్వు లేకపోతే బతకలేనని, చివరికి నీ ఇష్టం కోసం విడాకులు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు ఆ సత్య. ఈరోజు నువ్వు వద్దంటుంటే విడాకులు కావాలంటున్నాడా? నువ్వంటే అతనికి ఎంత ప్రేమో నీకంటే నాకు బాగా తెలుసు. అంత ప్రేమున్న మనిషి ఈరోజు విడాకులు కావాలండవేంటి? నీ మనసు మార్చుకున్న విషయం, విడాకులు వద్దు అన్న విషయం
సత్యకి నువ్వు చెప్పావా? చెప్పాను అంకుల్, కానీ ఆయన విడాకులు అడిగిన రోజే నా మనసు విరిగిపోయిందంటున్నారు. కానీ అది అబద్ధం అంకుల్. విడాకులు కావాలి అన్న తర్వాత కూడా ఆయన నన్నెంత ప్రేమగా చూసుకున్నారో నాకు తెలుసు. నిజానికి ఆ ప్రేమే ఈరోజు మారదు అనుకున్న నా మనసుని మార్చేసింది. నిజానికి నువ్వు విడాకులు వద్దనగానే ఆనందంగా సత్య నా దగ్గరికి రావాలి. రాలేదంటేనే ఏ కారణం చేతనో అతను విడాకులు కావాలనుకుంటున్నాడని అర్థమవుతుంది. నాన్నగారి స్నేహితులు కాబట్టి మీరు ఎలాగో విడాకులు ఇప్పించరని మరొక లాయర్ ద్వారా విడాకులు ఇస్తాను అని అంటున్నారు. ప్లీజ్ అంకుల్, ఆయన లేకుండా నేను బ్రతకలేను. ఎలా అయినా విడాకులు తీసుకోకుండా మీరే ఆపండి. నువ్వు నా బిడ్డలాంటిదానివమ్మా. నా కూతురు కాపురం చెడిపోతుంటే చూస్తూ ఊరుకుంటానా? కారణం ఏదైనా కావచ్చు. సత్యతో మాట్లాడి మీరిద్దరూ విడిపోకుండా చూసే బాధ్యత నాది. ధైర్యంగా ఉండమ్మా. అరిచి చంపేస్తాను. నోర్మోయ్, నోర్మోయ్, నోరు ముయ్యవే. రే అడుగుతూ ఏడిపిస్తున్నారా? వదండ్రా. రే రా రా తొందరరా. రా ఎక్కు ఎక్కు. పోని 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 పోని. అమ్మా ఏం కాలేదమ్మా, పదండ్రా. వాళ్ళ నోళ్ళు పడిపోను. తాలిబొట్లు తెంచుకుని పోవడమేమిటే? అంతకన్నా ఏ రైలు కిందో తలపెట్టి చావచ్చుగా.
దరిద్రులు దరిద్రులా అని. ఇలా పుస్తులు తెంచి నిండు ముత్తైదులు ఉసురు పోసుకుని వాళ్ళేం బాగుపడతారే, నాశనమైపోతారు. సావిత్రి, చూడు మనవడా, ఆ దొంగ వెధవలెవరో తాళి లాగుతూ దీని చేతికి ఎలా గాయం చేసి పోయారో చూడు. ఏంటి సావిత్రి, చిన్న గాయంతో సరిపోయింది. ఇంకేదైనా జరుగుంటే? వాళ్ళసలే దుర్మార్గులు, ఎంతకైనా తెగిస్తారు. పోతే పోయింది, చైనే కదా, వాళ్ళతో గొడవ పడ్డం ఎందుకు? వదిలేయాల్సింది. మీ కళ్ళకి వాళ్ళ కళ్ళకి ఇది కేవలం చైనే కావచ్చు, కానీ నాకది నా భర్త నా మెళ్ళో కట్టిన తాళి. ప్రాణాలైనా ఇచ్చేదాన్ని కాని తాళిని మాత్రం వదిలేదాన్ని కాదు. భర్త ప్రాణం కోసం యమున్నే వదిలిపెట్టని సావిత్రి నా పేరు. నా తాళి లాక్కెళ్లాలనుకుంటే ఎలా వదులుతాననుకున్నారు? నిన్నటిదాకా ఊరు మీద పడి అల్లరి చిల్లరిగా తిరుగుతుంటే దీనికి ఇంకా చిన్నపిల్ల చేష్టలు పోలేదని బాధపడేదాన్ని. పెళ్ళి అన్న 2 అక్షరాలు దీన్ని ఎంత పెద్దదాన్ని చేశాయో. ప్రాణమైనా ఇస్తానుగాని తాళిని మాత్రం వదలనన్నావే, ఆ ఒక్క మాట చాలు నీ భర్తంటే నీకెంత ప్రేముందో తెలుస్తోంది. నా ఆయుష్ కూడా పోసుకుని నిండు 100 ఏళ్లు చల్లగా ఉండమ్మా. నా ప్రేమ అందరికీ అర్థమవుతుంది, అర్థం కావలసిన మీకు తప్ప. నమస్తే మేడం, పని అయిపోయిందన్నారు. మళ్ళీ ఏదైనా పని పడిందా మేడం? ఏ పాత పని అయితే చేయవా? అలా అని కాదు మేడం. చెప్పింది చేయటం వరకే నీ పని, ప్రశ్నలు అడగటం నీ పని కాదు. ఇన్ని రోజులు సత్యని బెదిరిస్తే చాలనుకున్నాను. ఆ రూట్ వర్కౌట్ అవ్వడం లేదు. ఇప్పుడు టార్గెట్ సావిత్రి. ఏసేయమంటారా? అలా చేస్తే సత్య నా వాడవుతాడు అనుకుంటే దాని ఫోటోకి దండపడి చాలా రోజులయ్యుండేది. మంచిగా ఫోన్ చేయి. సావిత్రి క్షేమం కోరుకుంటున్నట్లు మా ఇద్దరి మధ్య ఇలా జరిగింది అని నేను అల్లిన కథని అందంగా చెప్పేయి. ఇది సత్య ఇంటి ల్యాండ్లైన్ నంబర్. కథని నువ్వు ఎంత అందంగా చెప్తావో ఫలితం అంత బాగుంటుంది. వెళ్ళు, ఆ పంచుడు. ఉంటాను మేడం. సావిత్రి, మీ ఇద్దరూ కలిసుండటానికి ఇదే ఆఖరి రోజు. రేపటి నుంచి సత్య నావాడు. హలో, సావిత్రి గారేనా? ఎవరు? నేనెవరో తెలుసుకోవడం కన్నా ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. శ్రీరామచంద్రుడనుకునే మీ శ్రీవారి గురించి మీకో విషయం చెప్పాలి. ముఖ్యంగా మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించి మీకెందుకు దూరంగా ఉంటున్నాడో చెప్పాలి. ఎందుకో తెలుసుకోవాలనుకుంటే
వీధి చివర గ్రౌండ్కి రండి. ఇప్పటికే చాలా నష్టపోయారు. ఇంకా నష్టపోకుండా ఉండాలంటే మీరక్కడికి రండి. సావిత్రి, ఎవరు? ఆ, ఫోన్లో జాతకాలు చెప్తామంటూ యాడ్. ఓహో, ఎవరతను? ఈయన గురించి ఎలా తెలుసు? ఒకవేళ అబద్ధం అనుకుందామన్నా నా భర్త నాకు దూరంగా ఉంటున్న విషయం అతనికెలా తెలుసు? అతని మాటలు నమ్మి వెళ్ళాలా వద్దా? దూరంగా ఉండటానికి కారణం చెప్తాను అంటున్నాడుగా. వెళ్ళి ఏం చెప్తాడో తెలుసుకుందాం. నేను వెళ్ళి కూరగాయలు తీసుకొని వస్తాను. ఉమ్. నమస్కారం అమ్మా. మీరు మీకు ఫోన్ చేసింది నేనే. నమస్కారం అమ్మా. బావున్నారా అమ్మా? నేనెవరో మీకు తెలియకపోవచ్చు, కానీ మీ గురించి నాకు తెలుసు. ఎలా తెలుసు? సత్యగారి పక్క ఆఫీస్లోనే నేను పనిచేస్తుంటాను. సత్యగారి ఆఫీస్ వాళ్ళు కలిసినప్పుడల్లా సత్యగారు మీరు మంచి జంట అని మీ గురించే చెప్తూ ఉంటారు. అలాంటి మీకు అన్యాయం జరుగుతుంటే తట్టుకోలేక మీకు నిజం చెప్పాలని ఫోన్ చేశాను. అన్యాయమా? అవునమ్మా, ఈ మధ్య మీ వారు సరిగ్గా ఇంటికి రావట్లేదు. రాత్రి పగలు ఆఫీస్ అంటూ బయటే తిరుగుతున్నారు. అవునా? ఎప్పుడు ఆఫీస్లో పనేంటని మీరెప్పుడైనా అడిగారా? మీ మంచితనం వలన ఖచ్చితంగా అడిగి ఉండరు. మీ వారలా ఇంటిని పట్టించుకోకుండా బయటే తిరగడానికి కారణం వాళ్ళ ఎండి. మీ వారు ఆమె మోజులో పడ్డారు. అందుకే ఇంటిని, బంగారం లాంటి భార్యని వదిలేసి ఆఫీస్ పేరుతో ఆమె చుట్టూ తిరుగుతున్నారు. ఈ మధ్య మీరు పని మీద ఊరెళ్ళినప్పుడు కూడా మీ వారు మీతో రాలేదు. దానికి కారణం ఆమె. మిమ్మల్ని అటు పంపించి ఆమెతో కలిసి 4 రోజులు ఆదిలాబాద్లో ఉన్న ఆమె గెస్ట్ హౌస్కి వెళ్ళాడు. అసలు ఆ రోజే గుళ్ళో మీతో చెప్దామనుకున్నాను, కానీ కుదరలేదు. మీకు చెప్పడం వల్ల నాకొచ్చే లాభం ఏమీ లేదు. కానీ 10 మంది గొప్పగా చెప్పుకునే మీకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉండలేకపోయాను. మీకు అన్యాయం జరుగుతుంది,
ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఉంటానమ్మా. హలో, చెప్పావా? చాలా పద్ధతిగా వివరంగా చెప్పాను మేడం. షాక్ అయిందా? దాని మొహంలో ఎక్కడైనా సత్యం మీద అసహ్యం కనిపించిందా? బిత్తరపోయి నిలబడిపోయింది మేడం. అంతవరకు డౌట్ లేదు మేడం. అవునులే, ఇలాంటి వ్యక్తితోనా ఇన్ని రోజులు ఉన్నానని షాక్ అయి ఉంటుంది. చాలు, చెప్పాల్సింది చెప్పాల్సిన వాళ్ళకి చెప్పేశా. ఇక నేను ఎదురు చూస్తున్న రియాక్షన్ అదే వస్తుంది. అందులో డౌట్ లేదు మేడం. ఊర్మిళ ఏ పని చేసినా డౌట్తో చేయదు, కాన్ఫిడెంట్గా చేస్తుంది. ఈ పాటికి ఇంటికి చేరుంటుందిగా. దాని రియాక్షన్ ఎలా ఉంటుందంట? ఏదైనా అర్జెంట్ విషయమా? చాలా అర్జెంట్ విషయమే. ఒంట్లో బాగోలేదు, తిక్కతిక్కగా ఉంది, వాంతులు కూడా అవుతున్నాయి.